వచ్చి తర్వాత మళ్ళా ఓకే రికార్డింగ్ స్టార్ట్ చేయండి అన్న. రికార్డింగ్ స్టార్ట్ చేయండి. అక్కడ రికార్డింగ్ అనుతండి. Because you are the host, you have to. Welcome to Recording in progress. Welcome to Dr. TSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello. Hyderabad Democracy Forum. గురువులు పురుషోత్తం రెడ్డి గారు, గురుతుల్యులు సుబ్బారావు గారు. మనం సమయం వారికే ఇద్దాం. ఈరోజు హైదరాబాద్కు ఏమవుతుంది? ట్రిపుల్ జీవో వల్ల హైదరాబాద్ మునిగిపోతుందా? హైదరాబాద్ గోవిందానా? హైదరాబాద్కు గండమా? 80 లక్షల కోటి జనాభా అంటున్న హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల పరిస్థితి ఏంది? సార్, యు ఆర్ ది హోస్ట్ సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా హైదరాబాద్ డెమోక్రసీ ఫోరము, దాని తర్వాత డిఆర్టీఎస్పిఆర్ ఛానల్, ఈ రెండు కలిసి ప్రజలని వాళ్ళకి అవగాహన పెంపొందించడానికి ఈ GO111 కానీ, మూసీ రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్ పైన కానీ మేము సిరీస్ ఆఫ్ వెబినార్స్ కండక్ట్ చేయదలుచుకున్నాము. అందులో మొన్న ఒకటి జరిగినది, ఇవాళ రెండవది. ముఖ్యంగా ఇవాళ దాంట్లో మేము GO111 గురించి ఎక్కువగా మాట్లాడవచ్చు. ఇవి ఏమిటి అని అంటే, మూసీ నది క్యాచ్మెంట్ ఏరియాస్, వీటిని కాపాడుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి, ఈ నదీ జలాలను మనం స్వచ్ఛంగా ఉంచుకోవాలి, వరదలు రాకుండా చేసుకోవాలి అన్న ప్రయాస నైజాం ఫర్మానా నుంచి 1920 నుంచి GO50 MA 1989, 192, 111, 96, దాని తర్వాత సుప్రీం కోర్ట్ ఆర్డర్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒక ప్రయాస జరుగుతూనే ఉంది. ఒక్కసారిగా GO199 రావడంతో అంతా కూడా అతలాకుతలమైంది. GO111 ఏరియా మన క్యాచ్మెంట్ ఏరియాలో ఒక భాగం. ఇది ఫ్లడ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కోసం కన్స్ట్రక్ట్ చేయాలి. GO111లో అసలు ఏం చెప్పారు, ఏం కమిట్ అయ్యారు, ఏం చేశారు ప్రభుత్వం అన్నది తెలుసుకోవాలి. ఎందుకనంటే GO69లో 69లో అసలు అంతా గందరగోళంగానే వాళ్ళకి కావాల్సినవే రాసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మార్కులు వేసేవాళ్ళు వాళ్ళే టీచర్లే, వాళ్ళ ఆఫీసర్లే కనుక. GO111 లెఫ్ట్ సైడ్ GO111 రిమార్క్స్. You see, GO111 is an amendment act to GO192. అసలు 192 గురించి రెఫరెన్సే లేదు. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఆఫ్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అని ఉంది. ఓకే, చూడండి, GO111 దానంతట ఇండిపెండెంట్ గా వచ్చిన జీవో కాదు. GO111కి ముందు GO192, GO50 ఉన్నాయి. లెఫ్ట్ లో చూసుకుంటే GO111. GO111లో మొట్టమొదటి క్లాజ్ ఏమిటి? వర్ ఇష్యూ ప్రొహిబిటింగ్ వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విత్ ఇన్ 10 kilometers అని ఇచ్చారు. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై దీనికి అంతా బాధ్యత అన్నారు. ఇప్పుడు మనం దీని రిమార్క్స్ కనుక మనం రివ్యూ చేస్తే, అసలు ఈ 10 kilometerలని గుర్తిస్తూ ఎక్కడన్నా ఒక్క మ్యాప్ అన్నా, నక్షా అంటాం మనం, ఒక్క నక్షా అన్నా తయారు చేసి ప్రభుత్వాలు ఇచ్చాయా? తెలుగుదేశం నుంచి మొదలెట్టుకుంటే కాంగ్రెస్ నుంచి ఈ రోజు కోర్టు వట్టునాగులపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో ఉందా, బయట ఉందా, నీ ఇంటి పక్కన ఉందా అని అడిగే అంత దౌర్భాగ్యం ఎందుకు రావాలి? అంటే కేవలం మనం స్టాటిస్టికల్ ఫిగర్స్ ఏదో ప్రజల మొహాన్ని కొట్టేస్తే అసలు ఎక్కడ కూడా మీకు బాధ్యత గల ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా ఈ 35 ఏళ్లలో కూడా నాకైతే కనిపించడం. No record of suggestions offered by
మెట్రో వాటర్ వర్క్స్ ఇన్ లాస్ట్ 26 years. మెట్రో వాటర్ వర్క్స్ క్లాస్ 2 ప్రకారంగా ఇది అసలు సలహాలు సంప్రదింపులు ప్రభుత్వానికి ఇస్తూ పోవాలి. మరి ఏమి ఇచ్చింది, ఏం కథ అన్నది తెలీదే. అన్నిటికన్నా విచిత్రం ఏమిటి తెలుసా, ఈ 2 క్లాజుల్ని అసలు GO69 లో మెన్షన్ చేయలేదు. అంటే ఇవి ఈ రోజు కూడా వర్తిస్తాయి అన్నది అనుకోవాలా? అంత ఊహా ప్రపంచంలో ఎందుకండి ప్రజల్ని తోస్తున్నారు, కన్ఫ్యూజన్ లో ఎందుకు తోస్తున్నారు? క్లాస్ 3 ఒకటే 69 లో మనకి ఫోకస్ కాబట్టి నో మెన్షన్ ఆఫ్ ఫేట్ ఆఫ్ 84 విలేజెస్. విచిత్రం ఏమిటంటే ఈ 84 విలేజెస్ ది ఏదో GO111 లో ఎనెక్షర్ లో పెట్టినట్టున్నారు. ఎనెక్షర్స్ కూడా లేవు, ఈ 2 క్లాజెస్ లేవు. ఈ 2 క్లాజెస్ ఫేట్ ఏమిటి అన్నది కూడా అడగాల్సి వస్తుంది. ఆర్డర్ ఏమిటి? మేనేజింగ్ డైరెక్టర్ ఈయన ఫీల్డ్ విజిట్, పైప్ లైన్స్ అన్ని చూస్తాడు. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ హ్యావ్ డిసైడెడ్ టు ఇష్యూ దిస్ orders issued in GOMS number 192. Where is the copy of 0192? 0192 ఏ లేదు, కానీ 069 అంటున్నాం మనం. 0192 రెఫర్ కావాల్సి. ఇంకొకటి, ఇట్ ఈస్ ఇంటరిమ్ రిపోర్ట్స్ ఓన్లీ. ఎక్స్పర్ట్ కమిటీ ఫస్ట్ ఇంటరిమ్ రిపోర్ట్, సెకండ్ ఇంటరిమ్, అండ్ ఎక్స్పర్ట్ కమిటీ డిడ్ నాట్ సబ్మిట్ ఎనీ ఫైనల్ రిపోర్ట్. అంత తొందరగా వాళ్ళకి ఆ కాలాల్లో వచ్చిన అవసరం ఏమొచ్చింది, అగత్యం ఏమొచ్చింది? And GO192 dated 31/3 is not referred in GO69. GO69 should have referred even GO50. ఏమైనాయి మరి వీటి కాపీస్ ఏమైనాయి? ఇట్లాగా ఏదైతే అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే వస్తుందో దాని ప్రిసీడింగ్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ లో లింక్ డాక్యుమెంట్లు అంటామో అట్లా ఈ లింక్ డాక్యుమెంట్లను చూపించాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. చూడండి, 60% ఏరియా షెల్ బి కెప్ట్ యాజ్ ఓపెన్ స్పేసెస్. గవర్నమెంట్ దీని గురించి ఏమన్నా చెప్పిందా? ల్యాండ్ యూజ్ అని చెప్పిందా? మరి ఈ రోజు ల్యాండ్ యూజ్ కొత్త జీవో వస్తున్నప్పుడు ఆ ఏరియాకి వర్తింపజేస్తున్నప్పుడు ప్రెసెంట్ స్టేటస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఏమున్నది? 60% ఉందా, 50% ఉందా ఓపెన్ స్పేసెస్? ల్యాండ్ యూజ్ అబౌట్ 90% క్లాసిఫైడ్ ఫర్ రిక్రియేషనల్ అండ్ కన్జర్వేషన్. ఎక్కడన్నా జరిగినాయా? యాజ్ అగ్రికల్చర్ చూడండి ఎంత వీళ్ళు లాంగ్వేజ్ కూడా ఎట్లా రాసుకున్నారో, ఎవడు రాసి ఇచ్చినాడో నాకే. రిక్రియేషనల్ అండ్ కన్జర్వేషన్, అగ్రికల్చర్ విచ్ ఈస్ ఇన్క్లూజివ్ ఆఫ్ హార్టికల్చర్, ఫ్లోరికల్చర్. దేనికి ఎంత ఏమిటి అన్న మాస్టర్ ప్లాన్ GO111 ఆధారంగా ఈ రోజు కూడా తయారు కాదు. నో స్పెషల్ ప్యాకేజెస్ ఫర్ ప్రమోటెడ్ టు హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్. ఎందుకు అడుగుతలేరు రైతు నాయకులు? ఎందుకు అడగడం లేదు ఎమ్మెల్యేలు? 26 ఏళ్ల నుంచి వీళ్ళకి ఎన్నో కోట్లలో హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ ఇవ్వగలిగే వాళ్ళు కదా. డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇచ్చేవాళ్ళు కదా మ్యాంగోస్. నో ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ బై హూడా ఇన్ దోస్ డేస్. ఇసి అన్ని కూడా కాగితాల మీదే ఉన్నాయి. ఇది తెలుగులో కూడా అనువదించలేదు, ప్రజలకు చెప్పలేదు. ఈ రోజు ప్రజలు అతాకుతలం అయిపోతున్నారు, అడుక్క తింటున్నారు రెగ్యులేషన్స్ తోటి అని అంటున్నారు. అన్ని పచ్చి అబద్ధాలు. రెగ్యులేషన్స్ తోటే వాళ్ళు కోట్లు సంపాదించుకోగలిగే అవకాశాలు ఉండినాయి. అవన్నీ ఎందుకు మరి అమలు పరచలేదు? రిస్ట్రిక్ట్ 101.05 ఇది ఒకటి ఏమంటున్నారు ఇప్పుడు, అసలు మేము ఆకాశాన్ని తట్టుకుందామని అసలు ఆ FSIలే బీకేస్తున్నారు. ఇంకొక పాయింట్ చూడండి, ఇందులో ఆర్డర్లో JNTU సెంట్రల్ యూనివర్సిటీని మానిటరింగ్ ఆర్గనైజేషన్స్ కింద రికగ్నైజ్ చేసి అపాయింట్ చేస్తామన్నారు. అసలు ఈ రోజు దాకా అపాయింట్మెంట్ జరగలేదు. అది ఎందుకు జరగలేదని అడగడం లేదు. ఎందుకు అసలు ఎంతో మంది యాక్టివిస్ట్, లీగల్ యాక్టివిస్టులు అంటున్నారు, అడ్వకేట్లు, మేము కేసేస్తాం. మేమేం సార్, మేము చెప్పేది ఏముంది, మీరు వేసేది ఏముంది? మనం అందరి ముందు తెలుస్తున్నది. ఈ పాయింట్ల మీద డజన్ల కొద్ది పిల్స్ వేయచ్చు. ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్ అయింది. దెర్ ఈస్ నో పొలిటికల్ కమిట్మెంట్ అండ్ దెర్ ఈస్ నో రెస్పాన్సిబిలిటీ ఆన్ ది సైడ్ ఆఫ్ ది ఆఫీసర్స్. ఏమి లేదు అన్నారు. 10 వికాస్ ఆస్బెస్టస్ కేసు అయితే 2012 దాకా లాగుతూనే ఉన్నది. ఓకే, షాల్ బి ప్రొహిబిషన్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, మరి మాకే కానీ ఏం చేసినారు?
పొల్యూషన్ ఇండస్ట్రీస్ కాకపోయినా వాటర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇచ్చారు. అది ఈజ్ ఇట్ నాట్ డిట్రిమెంటల్? వేర్ ఈస్ ద డిబేట్? ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా 2000 నుంచి అడుగుతూనే ఉన్నాను నేను. ఈ రోజు దాకా అది అవి ఆరెంజ్ ఇండస్ట్రీస్. ఆరెంజ్ అంటే గండిపేటలో ఉన్న నీళ్ళని తీసుకుపోతాడు వాడు. ఆంధ్రప్రదేశ్ ఓకే, ఫర్గెట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఇంకా ఓకే, ఇప్పుడు అవి అయిన తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ రా వాటర్ ఛానల్స్, మున్సిపాలిటీలు, 9 meters వైడ్ రోడ్ ప్లస్ గ్రీన్ బెల్ట్, ఇదంతా కూడా 011లో ఉండనే ఉంది. ఇంకా కొత్తగా నువ్వు మాస్టర్ ప్లాన్స్ ఇచ్చేది ఏమున్నది? డ్రైనేజ్ పైప్ లైన్స్ మస్ట్ బి లేడ్ ప్యారలల్. అది ఇది చెప్పాల్సిన అవసరం లేదు. గ్రావిటీని బట్టి ఆ రెండు పక్క పక్కనే పోతా ఉంటాయి. ఏదో కొత్తది ఏదైనా రాస్తే ఏదైనా అందం సన్న ఆర్డర్లో ఏమున్నది? GO 50లోనే ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ఎవరిదన్నా డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఉందా? జిల్లా పరిషత్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ are directed not to take up any building work, check dams, lift irrigation work, storage reservoirs across Vagu flowing into the catchments. ఈ రిపోర్ట్స్ మనకి ఏమైనా ఉన్నాయో? ఉన్నది ఒకటే అని అంటే మనకు ప్రూఫ్ NGRI రిపోర్టు, అండ్ ఆల్సో ఇన్ 2001 ఎప్పుడో మెట్రో వాటర్ వర్క్స్ మన రిజర్వాయర్స్ లోకి వచ్చే ఛానల్స్ డీసెంటింగ్ చేసి టోటల్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ కమిట్మెంట్. నేను అపీల్ చేసేది ఏమిటి అని అంటే అందరికీ, రాష్ట్ర వాసులకి, అయ్యా ఏ పొలిటికల్ పార్టీని నమ్మద్దు, అందరూ దొంగలే. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే ఇక్కడ దాకా GO 111లో 3 పొలిటికల్ పార్టీస్ మనని రాజ్యం వేయలే. ఏం చేసినాయి? ఏదైనా ఒక్క విషయమైనా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారా? ముగ్గురు ఏదీ లేదు. నిన్నటికి నిన్న ఒక దాంట్లో ఏమన్నారు అని అంటే, ఇది చంద్రబాబు గారు గ్రీన్ విజన్ అంట. ఆయనకు అంత గ్రీన్ విజన్ ఉండుంటే మొత్తం క్యాచ్మెంటే పెడుతుంది. ఆయన ఫైనల్ రిపోర్ట్ దాకా వెయిట్ చేసేటోడు. ఎక్స్పర్ట్ కమిటీకి ఫెసిలిటీస్ ఇవ్వలే, డేటా ఇవ్వలే, ఎటు వాళ్ళకి టైం ఇవ్వలే రాయడానికి. ఎవడిష్టం ఉన్నట్టు అటు చేసుకున్నాడు. ఆ ఇష్యూ ఈజ్ నాట్ ఎ సీరియస్ ఇనిషియేషన్ ఫర్ ద గవర్నమెంట్ అథారిటీస్. ఈ జీవోని ప్రభుత్వ అధికారులు ఎలా చూశారు అని అంటే, ఎందుకు పనికిరాంది, ఇది ఏదో ఉట్టిగట్లా రాసి పెడతారు. గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ కీపింగ్ అప్ ద ప్రామిసెస్ నోటిఫైడ్ త్రూ GO 111. Totally they have failed. Diverting attention of people from river Musi protection and conservation, allotting several polluting industries and sick pollution chemical industries to be located on Musi berth sites. ఇప్పుడు మనకి కెమికల్ ఇండస్ట్రీస్ అక్కడికి షిఫ్ట్ చేస్తాం. హై పవర్ కమిటీ నాట్ ప్లేస్డ్ ఇన్ పబ్లిక్ డొమైన్, నో పబ్లిక్ కన్సల్టేషన్, కాపీ ఆఫ్ క్యాబినెట్ డెసిషన్ ఇవ్వలేదు. GO 111లో ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పటిదాకా చెయ్యరు. ఇప్పుడు ఈ రోజు GO 111ని క్యాచ్మెంట్ ఏరియాస్, ఇప్పుడు 69లోకి మనం వెళ్ళబోయే ముందు నేను చెప్పే 2 ముఖ్య అంశాలు. ఈ రోజు డెక్కన్ క్రానికల్లో చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. NGT అంది బయో రిమిడియేషన్ పనిచేస్తలేదు. బయో రిమిడియేషన్ కాదు, నువ్వు బేతాళ మాంత్రికుడు మంత్రదండం తెచ్చినా హుస్సేన్ సాగర్ క్లీన్ కాలేదు. ఎందుకు అని అంటే, మనము హుస్సేన్ సాగర్ పరివాహిక ప్రాంతం శానిటేషన్ పైన ఫోకస్ చేయకపోతే ఏదీ కాదు. కానీ ఆ ఆర్టికల్లో ఏం రాసినారు? అక్కడ STPలు పెట్టాలా, ఇక్కడ ఇంకేదో డైవర్షన్స్ పెట్టాలా, అన్ని ఇది పెట్టాలా, అది పెట్టాలా, దానికి కావాలి పైసలు, దీనికి కావాలి పైసలు, ఇంకొక 400 కోట్లు. వేర్ ఈస్ ద మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద క్యాచ్మెంట్స్? వీ షుడ్ లెర్న్. అట్లీస్ట్ హుస్సేన్ సాగర్ నుంచి మనం నేర్చుకోగలిగేవాళ్ళం. ఈ పరివాహిక ప్రాంతాన్ని ఎలా మనం బాగుపరచగలం, ఎలా యాజమాన్యం చేయగలము. అది ఎట్లుందంటే, ఉట్టికి ఎగరలేని అమ్మ ఏదో వాడు ఢిల్లీ ఊర్లో డేకలేనోడు ఢిల్లీ దాకా డెక్కుతాడు అన్నట్టు. అది ఏం పోయింది? అది హుస్సేన్ సాగర్నే బాగుపరచలేము మనం. ఇప్పుడు 2 రిజర్వాయర్స్ని ఏదో చేస్తాం. కాపీ ఆఫ్ క్యాబినెట్ డెసిషన్ లేదు 69. ఇంకొకటి, ఇది ఎంత ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అని అంటే, ఇది చాలా కేంద్ర ప్రభుత్వం కానీ ఒక పార్టీ ఏమంటుందంటే, మనకు దేశభక్తి, నాకు దేశభక్తి ఉందా యాజ్ అన్ ఇండియన్, ఓకే, a born Hindu, okay, and a cosmopolitan and a secular person in perspective. నేను ఏమంటాను,
ప్రతి రివర్ సిస్టమ్ ఈ ఈ ఈ ప్రపంచంలో ఒక నాగరికతకి అది వెన్నుపూస. అట్లాంటి ఈ నది ఉద్గమ స్థానాలు, నది పుట్టిన ప్రదేశాలనే మనం పూర్తిగా విస్మరిస్తున్నాం. ఇది ఇప్పుడు మన దీనికి వచ్చింది. ఇదే ప్రయత్నం చాలా చోట్ల జరుగుతోంది. 2012లో గోముఖ్ నుంచి 417 చదరపు కిలోమీటర్ల ఏరియాని ఈకో సెన్సిటివ్ జోన్ కింద వాళ్ళు నిర్ణయించారు. ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఏదైతే మన మూసీలో మనకు చలినీళ్ళ స్ప్రింగ్స్ ఉన్నాయి, అలాగనే మనకు పూనాలో కానీ, బెంగళూరు వృషభావతిలో కానీ, కోలార్ మన కావేరీ నది కూర్గులో కానీ ఎన్నో స్ప్రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎకో సెన్సిటివ్ జోన్స్. ఈ రోజు మనము నా అపీల్ ఏమిటంటే, అందరు పర్యావరణవేత్తలకు ఎవరైతే 12 ఏళ్లకు ఒకసారి పాపం గడుపుకుందామని పోతారో పుష్కరాలు, వాళ్ళందరూ కూడా నది ఉద్గమ స్థానాల పరిరక్షణకై నడుంగట్ట. అది కాకపోతే ఇట్స్ వేస్ట్. మనం ముట్టిగా బేకార్గాలం, బోగస్గా అండ్ నాట్ ప్లేస్డ్ ఇన్ పబ్లిక్ డొమైన్. టోటల్లీ అన్డెమోక్రటిక్, ఆటోక్రటిక్ డెసిషన్. ఇప్పుడు ఏమున్నది అని అంటే, G.O.111 బీకేసినాం మేము, అది ఎందుకు పనికిరాదు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, ఏం కేర్ఫుల్ మ్యాటర్ హ్యావ్ డిసైడెడ్ దట్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ అండర్ పారా 3 ఆఫ్ ద సెట్ G.O.111 ఆర్ రిమూవ్. ఇందాకనే నేను చెప్పిన ఏమేమి తీసేసినారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, అది తీసేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. అది ఇది ఎటున్నది అని అంటే, తెలుగులో చాలా మోటు సామెత ఉంది. అప్పుడు పాతకాలంలో ఏముందంటే, మొగుడు చచ్చిపోయిన ఆమెకి గుండు కొడుతుంది. ఆడికి మంగళవాడు జర మొండి కత్తి తెచ్చిండో ఏమో, ఏది మా నాయన నా మొగుడే ఉంటే మంచి మంగళం తెస్తుంది. అసలు నీ మొగుడే బతుకుంటూ మంగళంతో ఇప్పుడు ఉన్న చెట్లు ఎందుకు బీకేసుకోవాలా, మనం ట్రీట్మెంట్ ప్లాంట్లో ఎస్టీపీలు అంటూ పెట్టాలా, దానికి తగ్గట్టుగా I'm very sorry to say that judicial system today, I'm సార్ సౌండ్ హ్యాంగ్ అయింది సార్. మధ్యలో హ్యాంగ్ అయింది సుబ్బన్న. సుబ్బన్న సౌండ్ రావడం లేదే అన్నా. పురుషోత్తమన్నా ఉన్నారన్నా? సౌండ్ రావడం లేదు సుబ్బన్నది. సౌండ్ వస్తలేదు. Recording stopped. అయ్యో, మళ్ళా Recording in progress. వారు కంటిన్యూ అయ్యే వరకు ఒకసారి మీరు మాట్లాడినా, డిస్కనెక్ట్ అయిపోయిన వారు. ఓకే, ఇప్పటిదాకా సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంది. ఇయర్ 2012 Parliament of India passed a resolution unanimously saying that that resolution talks about all that distance in the river Ganges from Gangotri to Gomukhi, a distance of 150 kilometers. Of the source, where the river Ganga originates, that Parliament has declared it as eco-sensitive. That is, the first 150 kilometers of river Ganga from Gangotri onwards declared as eco-sensitive, and they banned certain kinds of activities. For example, they said, run of the river project should not be undertaken, guard roads should not be built, and because of the location of couple of temples in that area, the Parliament very clearly said
that the tourist traffic or temporary tourism should be kept at minimum, because if more tourists are going to come, their carbon footprint would be very high. The ecological footprint would be very high, and that would have a disastrous consequence for the source, what we call the 150 kilometers of Ganga. However, the Uttarakhand government, they were very unhappy, and the Uttarakhand Assembly passed another resolution saying that Uttarakhand is basically a state which depends upon temple tourism. So they said that if we adopt the parliamentary resolution, or if we organize activity as per the parliamentary resolution, that will deprive the state of a lot of economic activity. And therefore, they passed another resolution asking Parliament to repeal the resolution passed. Now, friends, here we have to understand that there is a difference in the perception. What Parliament of India did, when it declared that 150 kilometers area as eco-sensitive, it was viewing that decision was taken into consideration, keeping the sustainable development practices, and also trying to ensure that particular very eco-sensitive area we have to respect the limits of nature in that particular area. But Uttarakhand government, being short-sighted and viewing, unethical and un-environment friendly practices as development, they did not agree. So exactly the same thing is happening here in Telangana. Environmentalists have been saying that the source of the river Musi, we have to view it as very eco-sensitive, because what is the source there? We have that wonderful Himal, the Vikarabad area, where there used to be thick forest, but now even that particular forest is being reduced. And anti-environmental activities like 3,000 acres of the forest area near Damakundam, the state government has shamelessly sold it to the central government. Now, another thing is that they are now going to set up the most deadly polluting red category industries adjacent to Damakundam. Now, if these are not the only two things. In addition to this, the state government, for the last more than 22 years, they were not bothered. They never respected G.O.111, and they did not take steps to implement. That is why there are more than 25,000 violations in the G.O.111 area. But now, when G.O.69, it can be described as even more cruel when we look at the subject of environment and sustainability. G.O.69, if I have to basically sum it up, I can say that it can be described as the state government shirking its responsibility. That is, వాళ్ళు దులుపుకుంటున్నారు. అంటే protecting the twin reservoirs is the responsibility of the state government under the Water Act, the Prevention of Water Pollution Act 1974. But this government is simply washing off its hands and saying that there is not a single word, there is nothing like, which states that the state government will work as per the Water Act in order to ensure that these two water bodies are not contaminated.
So basically, the state government is playing into the real estate lobby, and they don't care, they don't bother. Environment is not their concern. And actually, 69 can be described as paving the way for a major disaster in Hyderabad. It is nothing but a blueprint for disaster. In the days to come, urban flooding will increase, and this particular GO does not talk about climate change, carbon footprint. They don't talk about the wet bulb syndrome, which is likely in India. They don't bother about the increasing summer temperatures in Hyderabad city, and that is the state government being a mute witness to the ongoing vanishing lakes, not only in Hyderabad but in the surrounding areas. As a result, the water holding capacity during the monsoons, it will come down so drastically that we can say that Hyderabad is, in the days to come, the flooding of Hyderabad will be more frequent, and sometimes, occasionally, it can be a very, very severe thing. In other words, to put it very clearly, the flood will be much more than what we witnessed in 1908. Because those days, the urbanization was not much, concretization was not much, and the real benefit of creating the front line, the first line of defense against flooding, that is Himayat Sagar and Usman Sagar, they are normally viewed as the first line of defense against Hyderabad flooding. If these two reservoirs are subjected to encroachments and neglect, the quality of water will go down. It will hurt. It will destroy the wonderful ambience, and at the same time, Hyderabad is, I can only say, Jago. You please wake up. The problem is going to be very real. It is your responsibility also to protect the environment. Article 51A, we the people, I always say it is we the people who drafted the Constitution. We adopted the Constitution, and we have a role. We cannot be mute spectators. Democracy is a game where everybody is a player. So I request the Hyderabadis to awaken and express their anger. They have to express their anger because something, again, there is a conspiracy against the people of Hyderabad. GO 69 is a blueprint for disaster. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడే సుబ్బారావు గారు కూడా 111 జీవో గురించి చెప్పారు. అన్న క్లియర్గా గంగా నుంచి మన గంగా జమున తేజీబ్ అంటారు కాబట్టి గంగాలో ఏమవుతుందో అక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడ అన్నీ కూడా ఆక్రమించుకునే పరిస్థితి, హిమాలయాలు విధ్వంసమయ్యే పరిస్థితి, నదులు మాయమయ్యే పరిస్థితి. అదే రకంగా ఆ గంగా జమున తేజీబ్ మన కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దాన్ని వికారాబాద్ నుంచి మన తెలంగాణలో పుట్టే మూసీని 111 జీవో ఎత్తేయడం ద్వారా మూసీ గాయబ్ అవుతుంది, గండిపేట్కి పానీ హైదరాబాద్కి షాన్ అంటాం, అది పోతుంది. అదేవిధంగా గొలుసుకట్టు చెరువులు నాలాలు 2020-2021లో చూసాం హైదరాబాద్ వాసులారా. పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో మొత్తం హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగిందా లేదా, మొత్తం డ్రైనేజీలు పొర్లి పొంగి ఇళ్లకు రావడం, మొత్తం పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాని ప్రభావం రూలింగ్ టీఆర్ఎస్ పార్టీపై ఉన్నది. సో అందుగురించే ఇదంతా కూడా మీరు గమనించాలా. అదేవిధంగా ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ చంద్రాయన్గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు కొట్టుకుపోవడం, ప్రజల ఆస్తి నష్టం కలిగితే కేవలం మువావజా కింద కొద్దిగా ఇచ్చి ఎన్నికలైన తర్వాత మళ్ళీ మాయమైనరు. ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడడం లేదు? 7 మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది కార్పొరేటర్లు. బీజేపీ పెద్ద ఎత్తున వారు కార్పొరేటర్లు గెలిచారు, ఎందుకు మాట్లాడడం లేదు బీజేపీ? అదేవిధంగా మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రావడం లేదు? మిగతా రాజకీయ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడికి పోయినాయి? కేవలం పర్యావరణవేత్తలు,
సామాజిక బాధ్యత గల పౌరులే కొట్లాడుతూ ఉన్నారు. కానీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని ప్రతి తెలంగాణ వాసి కోరడం నిజమా కాదా? మరి అటువంటి హైదరాబాద్ ఈరోజు 111 జీవో ఎత్తివేయడం ద్వారా నాలాలు, గొలుసుకట్టు చెరువులు, లేక్స్ అండ్ నాలాస్ హ్యావ్ బీన్ ఎంక్రోచ్డ్, నాలాలు గొలుసుకట్టు చెరువులను ఆక్రమించుకోవడం ద్వారా పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని సూటిగా హైదరాబాద్ వాసులు అడగాలి, తెచ్చుకున్న తెలంగాణ, హైదరాబాద్తో కూడిన తెలంగాణను, హైదరాబాద్ను మీరు మాయం చేయదలుచుకున్నారా? 80 లక్షల కోటి జనాభాను మీరే చెప్పండి. ఆ జనాభా పరిస్థితి రేపు పొద్దున ఏమిటి? ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది, దానికి చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యతుడు. క్యాబినెట్ డిసిషన్లో చీఫ్ సెక్రటరీదే ముందంజ. అదే చీఫ్ సెక్రటరీ అసెంబ్లీ కూడా నడిపేది మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే. అదే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేశారు, ప్రత్యేక కమిటీ. మరి ఆ చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత వహించాలా? ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో పాటు శాసనసభ పక్షంగా వారే ఉన్నారు మెజారిటీలో, వారందరూ జవాబు చెప్పాలా? ఆ ఏరియాలో ఉండే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు కూడా బాధ్యులే. నిజంగా వర్షాలు పడితే హైదరాబాదును వరదలు ముంచెత్తవు అని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వగలరా? హైదరాబాదు ఈ ఆక్రమణకు గురైనటువంటి నాలాలు, చెరువులు పోయినాయి. ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాస్ పోవడం వల్ల హైదరాబాదులో వాతావరణం ఈ విధంగానే ఇప్పుడు చూస్తున్నాం. ఏప్రిల్లో విపరీతమైన వేడి. ఈ వేడి లేకుండా మీరు ఆపగలరా? కోట్ల కొలది రూపాయలు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎందుకు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఆ నీళ్ళతో వ్యవసాయ భూములను ఇంకా సాగుకు తీసుకురావడం, తద్వారా మనము ఆహారంలో కరోనా నేపథ్యంలో కూడా చూసాం. మంచి ఆహారం కావాలా, మంచి గాలి కావాలా, మంచి నీరు కావాలా. ఈ మూడు కూడా సస్యశ్యామలంగా ఉండేటట్టు మీరు చేయగలరా? మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు నీటిపారుదల శాఖ మీద పెట్టి ఇక్కడ వ్యవసాయ భూములన్నీ కూడా మీరు రియల్ ఎస్టేట్ భూములుగా, భూముల ధరలు పెంచుతున్నామని చెప్పడంలో ఆంతర్యం, అర్థం ఏమిటి? అంటే అక్కడ అవినీతి జరిగిందని స్వయాన నడ్డానే చెప్పారు. అది నిజమా? దాన్ని తప్పించుకోవడానికి అసలు భూములు లేకుండా, వ్యవసాయం కింద భూములు లేకుండా చేస్తే రేపు అక్కడ కాళేశ్వరం కానీ మిగతా ఎక్కడైనా ఖర్చు పెట్టిన డబ్బులు లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్న ఆలోచన. మళ్ళీ ఆ నీళ్ళే తీసుకొచ్చి షామీర్పేటలో కానీ ఇంకో దగ్గర మేము తెస్తా ఉన్నామని చెప్పడం ఎంతవరకు సబబు? ఉన్నటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ను కాపాడుకోలేదు. మధ్యలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ను కూడా ఈ రోజు వరకు మనం కలుషితం కాకుండా కాపాడలేనప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ను మీరు ఏ విధంగా కాపాడుతారు? 84 గ్రామాల్లో మీరే రైతు బంధు లెక్కలు చూపించండి. అసలు ఎవరు రైతులు ఉన్నారు, ఎవరు తెలంగాణ వాసులు ఉన్నారు? అసలు భూమి లెక్కలు తేల్చండి. ఆ 135,000 ఎకరాలు ఎవరి కబ్జాలో ఉన్నాయి? ఎవరి బాగు కోసం ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్, తెలంగాణ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నది? చీఫ్ సెక్రటరీ దీనికి ఆమోదం తెలిపినట్టు ఉంది. కాబట్టి కమిటీ రిపోర్ట్ రాకుండా, ప్రజలకు అందుబాటులో కమిటీ రిపోర్ట్ లేదు, శాసనసభ పక్షంగా చర్చలు లేవు, క్యాబినెట్ డిసిషన్ ఎందుకు తీసుకున్నది, ఏ మంత్రి ఏం మాట్లాడారు అవి కూడా ఏమి లేవు. ప్రజలను ఇంతవరకు ఎవరు కన్సల్ట్ చేయకుండా, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా 80 లక్షల మంది భవితాన్ని కేవలం ఈ 111 జీవోను మేము తీసేస్తున్నామని చెప్పి ద్వారా ఎవరికి ప్రయోజనం? ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారులక, 80 లక్షల హైదరాబాద్ జనాభాక, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ కావాలని అన్నప్పుడు హైదరాబాదే ఈరోజు ప్రపంచ మ్యాప్లో లేకుండా పోతుందా? మేము అనడం లేదు, మీరు భరోసా ఇవ్వండి. వరదలు రావు, 21 వరదలు అట్లా రావు. ఇక్కడ విపరీతమైన వేడి పెరగదు. అన్ని భూములు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మేము కాపాడుతాం, మూసీ నదిని మేము కాపాడుతాం, తెలంగాణలో పుట్టిన మూసీ నదిని కాపాడుతాం, తద్వారా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మేము కాపాడుతాం. అందుగురించే హైదరాబాదుకు పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమలు రేపు తిరిగిపోవా మీరు ఇది చేయడం ద్వారా అని సూటిగా సామాన్యుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వేళ కేవలం డబ్బు వ్యాపారమేనా ప్రభుత్వం చేసేది? రేపు మనం ఆఖరి కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు నివసించడానికి ఆమోద్యకరమైనటువంటి వాతావరణం హైదరాబాద్ని మీరు అందిస్తారా లేదా చెప్పండి అని ప్రజలు కోరుతా ఉన్నారు. అన్న ఇంకొక 4 minutes మీరు వైండప్ చేయండి అన్న. లాస్ట్. Basically it's a very serious issue concerning the life and the properties of the people of Hyderabad, and by shirking of its responsibility of protecting the two water bodies, they are pushing Hyderabad into a very precarious condition. What if someday, for some unknown reasons, pure water, clean water from Godavari or Krishna is not available? Because those two catchment areas also
that is Godavari catchment area consists of about 5 states. And there, as everybody knows, intensive agriculture in the name of green revolution, increasing hybridization and chemicalization of agriculture, increasing usage of pesticides, including weedicides, fungicides, insecticides, everything. So there is a constant attempt at poisoning the Mother Earth, and when the rains come, it gets washed off into the rivers, and that water we want to. Why should Hyderabadis drink chemicalized and poisoned water? This is a very serious issue. The Nizam of Hyderabad and subsequently, though G.O.111 does not address the total issue, but its withdrawal is it can be described as a negligence on it can, in fact, if there are good lawyers in this country, the state bureaucrats can be booked under attempt to murder, because how dare they want to supply contaminated water and thereby affect the health and well-being of the people of Hyderabad. Hyderabadis have to realize, and they have to register their protest. A day for, they can organize a day, a band in favor of Osman Sagar, Himayat Sagar, and protecting the quality of water in these two, protecting the source water, the Musi River, the catchment area, sanitation. All these environmental issues have got to be highlighted. I am not saying that an outdated model of Band alone will tackle the issue, but definitely they have to take to internet and take to emails. They have to register their protest, and they need to be vigilant, because it is the future of the coming generations, the present and coming generations in Hyderabad, which is endangered. So let's all come together, learn to make a common cause of the problems, wage a common struggle for the common welfare of the people of Hyderabad and its environs. Wonderful, Thank wonderful. you. And I hope Hyderabad's Jago, and I only hope High Court of Hyderabad will take it suo moto, and all those learned councils will start acting now, file bills, and everyone should write to Honorable Chief Minister, Governor, Chief Secretary, all political parties. आप जाग जाइए, क्योंकि ये हमारा बर्बादी का एक नक्शा है। 111 जीवो को ख़त्म करना और 69 जीवो को लाना। हैदराबाद की शान गंडीपेट ख़त्म, मूसी ख़त्म। हैदराबाद कल के दिन भाड़ के साथ और इतनी गर्मी के साथ जीना, ये हैदराबाद का चाल नहीं है। सोचिए आप, जागिए। हैदराबाद डेमोक्रेसी फोरम, डॉक्टर TSPR DRTSPR चैनल हमेशा आपके साथ में प्रजा के हित में ही काम करेगा, और 69 जीओ पे कल या परसों तुरंत हम आएंगे। तब तक सुख निद्रा, शुभ रात्रि। Thank you.